హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ వీడియో పేరెంట్స్ కోసం అండి. అఫ్ కోర్స్ ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద పేరెంట్. సో మనమే ఒక క్వశ్చన్ వేసుకుందామా? పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎంతమంది పేరెంట్స్ వాళ్ళతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు? ఇది మనమే వేసుకోవాల్సిన క్వశ్చన్. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళకి బ్రేక్ ఇచ్చేస్తే వాళ్ళు రిఫ్రెష్ అవ్వడమో, స్నాక్స్ తినడమో, లేకపోతే ఒక 15 minutes to 20 minutes ఆడుకోవడమో ఏదో ఒకటి చేస్తారు కదా. అయిపోయిన తర్వాత మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకే జస్ట్ కంప్లీట్ ఆల్ యువర్ హౌస్ హోల్డ్ వర్క్స్. దెన్ గో అండ్ సిట్ విత్ దెమ్, బీ ఫ్రెండ్లీ విత్ దెమ్, ఆస్క్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్. ప్రతిదీ ఏం జరిగింది స్కూల్లో ఇవాళ, నీ డే ఎలా గడిచింది, క్లాస్లో ఏం చెప్పారు, నీకు ఎంతవరకు అర్థమవుతున్నాయి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా. జస్ట్ ప్యాంపర్ దెమ్. ఏ విషయంలోనూ వాళ్ళ మీద సీరియస్ అవ్వకూడదండి. ఒక చిన్న మ్యాటర్, ప్రతి చిన్నదానికి మనం పిల్లల మీద అరిస్తే వాళ్ళకి మన దగ్గర ఉన్న ఫ్రీడమ్ పోతుంది. ఆ ప్లేస్లో ఒక చిన్న భయం అనేది ఏర్పడుతుంది పిల్లలకి. ప్రతిదానికి అమ్మ నాన్న నా మీద ఇలా అరుస్తున్నారు, చచ్చా వీళ్ళ దగ్గర నేనేం చెప్పకూడదు అని చెప్పి వాళ్ళలో ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ ఫీలింగ్ ఎంతవరకు దారితీస్తుందంటే, చిన్న మ్యాటర్ కాబట్టి ఓకే చెప్పకపోవచ్చు, అదే రేపొద్దున పెద్ద మ్యాటర్ జరిగినా కూడా ఏదైనా అమ్మో డాడీకి చెప్తే, మమ్మీకి చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో, అమ్మో కొట్టేస్తారేమో, చెప్పకూడదు అన్న థాట్ వన్స్ వాళ్ళలో క్రియేట్ అయితే ఎలాంటి ఇష్యూ జరిగినా మనం అది ఫేస్ చేయాల్సి వస్తుందండి తప్పకుండా. సో బీ ఫ్రెండ్లీ విత్ యువర్ కిడ్స్. అలా అని చెప్పని కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళని వదిలేయమని చెప్పట్లేదండి. ఎక్కడ పట్టుకోవాలో వాళ్ళని అక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలో వాళ్ళని అక్కడ వదిలేయాలి, అంతే. యాజ్ ఎ పేరెంట్గా గివ్ దెమ్ ఏ గుడ్ పేరెంటింగ్, అంతే. సో వాళ్ళు వచ్చేసిన తర్వాత స్టడీ అవర్స్లో హోంవర్క్స్ కంప్లీట్ చేస్తున్నారా లేదా, ఎంతవరకు కంప్లీట్ అవుతున్నాయి, వాళ్ళు స్టడీ అవర్లో చేసింది మళ్ళీ మనం క్రాస్ చెక్ చేసుకున్నామా లేదా, చేసుకోండి కంపల్సరీ. వాళ్ళు చేశారులే, స్కూల్లో టీచర్స్ చెక్ చేశారులే అని మనం వదిలేస్తే రేపొద్దున ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి వాళ్ళకి ఎంతవరకు సబ్జెక్ట్ వచ్చింది, వాళ్ళు ఎంతవరకు గెయిన్ చేయగలిగారు అన్నది కూడా మనం నోటీస్ చేయలేని స్టేజ్ వచ్చేస్తుంది మనకి. సో డోంట్ లీవ్ దెమ్. హాస్టల్లో ఉన్న కిడ్స్ గురించి అయితే ఎలాగో మనం పట్టించుకోవడానికి కుదరదు. సో ద కిడ్స్ హూ ఆర్ అట్ హోమ్, ప్లీజ్ చెక్ దేర్ డైరీస్, నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్. బుక్స్ ఎలా ఉన్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ టీవీస్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అండ్ మొబైల్స్. మనం పనిలో ఉన్నాం కదా అని చెప్పని మనం పైన అయ్యేదాకా పిల్లలకి టీవీలు, ల్యాప్టాప్లు, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాం కదా. సో వాళ్ళు అందులో ఏం చూస్తున్నారు, ఏం ఆడుతున్నారు అని ఎప్పుడైనా మానిటర్ చేసుకుంటున్నామా అండి మనం? కంపల్సరీ చెయ్యాలండి. లేకపోతే ఏం ఆడుతున్నారో తెలీదు, ఏం వీడియోస్ చూస్తున్నారో తెలీదు. రేపొద్దున వాళ్ళు ఆ వీడియోస్ చూసి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు జరిగిన తర్వాత కదండి మనకు తెలుస్తుంది. సో ఆ సిచ్యువేషన్ మనం ఎందుకు తెచ్చుకోవాలి? మనకు వద్దండి ఆ సిచ్యువేషన్. పిల్లలు మొబైల్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ 5 to 10 minutes ఒకసారి వాళ్ళని మానిటర్ చేసుకోండి. లిమిటెడ్ టైం అంటూ వాళ్ళకి ఇవ్వండి. సో ఈ 15 minutes నువ్వు చూడు, 20 minutes నువ్వు చూడు అని చెప్పి మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. అది కూడా వీడియోస్ ఎలాంటివి చూడాలి అంటే నాలెడ్జ్ గెయిన్ చేసే వీడియోస్ అలాంటివి మాత్రమే చూడమని చెప్పండి. సో దెన్ దే కెన్ గెయిన్ ద నాలెడ్జ్ ఫ్రమ్ దాట్ వీడియోస్. అండ్ నెక్స్ట్, బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు కదా పిల్లలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి. సో అలా కాకుండా మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారో ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఐ మీన్ హౌస్ హోల్డ్ వర్క్స్, either cooking or washing, gardening, cleaning,
ప్రతి దాంట్లో. ఇప్పుడు మీరు కుకింగ్లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళని ఏమో టుమారో దే కెన్ బికమ్ ఎ గుడ్ చెఫ్. గార్డెనింగ్ మేబీ దే కెన్ బికమ్ ఎ సైంటిస్ట్. అలా ఎందుకు కాకూడదు? అలా ఆలోచించండి. ప్రతి దాంట్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి విషయంలో ప్రతిదీ నేర్పించండి. ఫ్రెండ్గానే చెప్పండి. ఫాదర్స్ డ్యూటీకి వెళ్తారు, వచ్చిన తర్వాత వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, దగ్గరికి తీసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. నేను నీకున్నాను, ఏం జరిగినా నాతో చెప్పు, నేనేం అనను అన్న ధైర్యాన్ని వాళ్ళలో కలిగించండి. ఇది మన బాధ్యత అండి పేరెంట్స్గా. నెక్స్ట్, మనీ వాల్యూ తెలియచేయండి పిల్లలకి. ఏది అడిగినా ఓకే కొనిపెట్టేస్తున్నాము. సో ఇప్పుడు 10 రూపీస్ చాక్లెట్ అడిగారండి, ఓకే చాక్లెటే కదా అని కొనిపెట్టేస్తాం. రేపు పొద్దున్న 1 lakhలో ల్యాప్టాప్ అడుగుతారు, లేకపోతే 80,000లో మొబైల్ అడుగుతారు, లేకపోతే 10,000లో మీకు డ్రెస్ అడుగుతారు. ఇవన్నీ కొనిపెట్టేస్తామా? కొనిపెట్టే స్టేజ్లో ప్రతి పేరెంట్ ఉన్నారా? ఉండరు కదండి. సో ట్రై టు టీచ్ దమ్ ద వాల్యూ ఆఫ్ మనీ. ఇట్లా ఇంతే ఖర్చు పెట్టాలి, ఈ మనీ ఈ రూపాయి ఈరోజు ఉంటే వేస్ట్ చేయకపోతే రేపొద్దున నీ ఎడ్యుకేషన్కి యూజ్ అవుతుంది అని చెప్పి వాళ్ళకి చెప్పండి. లేకపోతే అత్యవసర పరిస్థితుల్లో మనకి యూజ్ అవుతుంది నానా, సో ఈ రూపాయి ఇలా వేస్ట్ చేయకూడదు, నీకు ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ మేము కొనిపెడుతున్నాము, నువ్వు బాగా చదువుకుని నువ్వే మంచి స్టేజ్లో ఉండి నువ్వు ఏం చేసుకునే స్టేజ్కి నువ్వు రావాలి అని చెప్పని మేము ఇంత కష్టపడి నేను చదివిస్తున్నాము. సో వాళ్ళకి మనీ వాల్యూ చెప్పండి. మీరు మార్కెట్కి వెళ్తే వాళ్ళని మార్కెట్కి తీసుకెళ్ళండి, బార్గెనింగ్ అలవాటు చేయండి, వాళ్ళతో అమౌంట్ ఇప్పించండి. అమౌంట్ ఇప్పించిన తర్వాత వాళ్ళు రివర్స్లో మనకి ఎంత చేంజ్ ఇచ్చారో వాళ్ళని కౌంట్ చేసి సరిపోయిందో లేదో చెక్ చేసుకోమని చెప్పండి వాళ్ళని. ఓకేనా అండి? అండ్ మీకు ఎంత ఆస్తి ఉందో, మీరు ఎంత సంపాదిస్తున్నారో దయచేసి పిల్లలకి తెలియనివ్వద్దండి. నీకేంట్రా, నువ్వు పుట్టడమే నువ్వు ప్రిన్స్లా పుట్టావు, నీకేంటి, నువ్వు రాజా, నీకు ఎలా కావాలంటే అలా ఉండు అని చెప్పని పిల్లలకి ఒక్కసారి మనం చెప్పామనుకోండి, ఇలా ఉండే పిల్లలు ఇలా వెళ్ళిపోతారు. అప్పుడు మనం బాధపడిన ఉపయోగం లేదండి. నాకేంటే నాకు బోల్డ్ ఆస్తుంది, మా నాన్నకు బోల్డ్ ఉంది, నేను తిని కూర్చున్నా తరగనంత ఉంది, మా డాడీ తర్వాత ఆస్తి మొత్తం నాదే కదా, అప్పుడు నేను ఎలా ఉంటే ఏంటి, నేను ఏం చేసినా నన్ను అడిగేవాడు ఎవ్వడు ఉండడు అన్న ధీమా పిల్లల్లో వచ్చిందనుకోండి, యాజ్ ఏ పేరెంట్స్గా మనం వాళ్ళకి చెప్పడానికి కూడా సరిపోం రేపొద్దున్న. సో దయచేసి ఆస్తులు ఎంత ఉన్నాయి, రేపొద్దున్న మీ నాన్న తర్వాత తదనంతరం వచ్చేది నీకే, నువ్వు దర్జాగా ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకోవచ్చు అన్న ధీమా వాళ్ళలో ఇచ్చామనుకోండి, అవసరం లేదు, నాకు జాబ్ కూడా అవసరం లేదు, బోల్డ్ వస్తుంది నాకు తర్వాత అని చెప్పన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది. సో దయచేసి మీ ఎర్నింగ్ చెప్పకండి, మీకున్న ఆస్తుల విలువ చెప్పకండి, మనకింత ఉంది అని చెప్పొద్దు. మీ డాడీ కష్టపడుతున్నారు, ఆ కష్టం మీదే మనం బతకాలి నాన్న, మేం పడే కష్టం నువ్వు పడకూడదని చెప్పనే నిన్ను చదివిస్తున్నాము అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. అంతేగాని మేం పడే కష్టం పిల్లలు పడకూడదు, వాళ్ళు రేపొద్దున హ్యాపీగా ఉండాలి అని చెప్పని మనం సంపాదించినంత తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పోసేస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారండి? ఇంకా ఏం రాదు వాళ్ళకి. ఏదో పేరెంట్స్ ఏదో ఇచ్చేస్తారులే, మనం దాని మీద బతికించలే అన్న ఆలోచనలో ఉంటారు. సో ఆ ఆలోచన దయచేసి పిల్లలకి కలగనివ్వకండి. వాళ్ళకు కూడా కష్టం విలువ తెలియనివ్వండి. మా నాన్న కష్టపడుతున్నారు, సో నేను కూడా కష్టపడితేనే మా నాన్న ఉన్న స్టేజ్కి నేను రాగలను అన్న ఆలోచన వాళ్ళలో క్రియేట్ చేయండి. నెక్స్ట్, ఈ రోజుల్లో పిల్లలు పెద్దవాళ్ళకి ఎంతవరకు రెస్పెక్ట్ ఇస్తున్నారండి? ఇస్తున్నారా అసలు? పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే వాళ్ళకి దండం పెట్టడం కానీ, లేకపోతే కాళ్ళకి నమస్కరించడం కానీ
చేస్తున్నారా? మన పేరెంట్స్ ఎంతవరకు నేర్పిస్తున్నారండి పిల్లలకి? ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వస్తే ఐఎమ్ లిటిల్ బిజీ గ్రాండ్ మా, ఐఎమ్ లిటిల్ బిజీ గ్రాండ్ పా ఇలా చెప్పేసి వెళ్ళిపోయి రూమ్లో లాక్ వేసేసుకుని సెల్ ఫోన్స్ చూసే గ్రాండ్ డాటర్స్ అండ్ గ్రాండ్ సన్స్ ఉన్నారు ఈ రోజుల్లో. మన ఇండియన్ కల్చర్ అంతా అమెరికాకి వెళ్ళిపోయి అమెరికా కల్చర్ అంతా మన ఇండియాకి వచ్చేస్తుందండి. సో అమెరికన్ కిడ్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ ఇండియన్ కిడ్స్. వాళ్ళు నేర్చుకుంటున్నారండి బాగా, మనకన్నా ఎక్కువ. భగవంతుని శ్లోకాలు చెప్పడం కానీ, భగవద్గీత పఠించడంలో కానీ, ఇవన్నిటిలో అమెరికన్ కిడ్స్ ఆర్ ఫార్ బెటర్. వాళ్ళు బాగా రెస్పెక్ట్ చేస్తున్నారండి పెద్దవాళ్ళని. సో అలా ఎందుకు మన పిల్లలు ఎందుకు ఉండరు అని ఒక్క ఆలోచన మీలో వస్తే సొసైటీలో చాలా మార్పులు వస్తాయి. ఎందుకంటే సొసైటీకి మంచి పిల్లల్ని ఇచ్చేది పేరెంట్సేనండి. సో మార్పు అనేది మన పేరెంట్స్లోనే రావాలి, పిల్లల్లో కాదు. పిల్లలు నేర్చుకునేది పేరెంట్స్ దగ్గర నుంచే. ఆ పేరెంట్సే కరెక్ట్గా లేనప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారండి మన దగ్గర నుంచి? సో ట్రై టు బ్రింగ్ ఎ చేంజ్. ధన్యవాదాలు.